ప్రధానంగా నిన్న వామపక్షాల మీటింగ్ చూసాము, రౌండ్ టేబుల్ సమావేశం చూసాము. ఈ శాంతి చర్చలు గత కొన్ని నెలల నుంచి మీరు ప్రతిపాదన పెడతా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కలిశారు, కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ శాంతి చర్చలు జరగట్లేదు, ఎన్కౌంటర్లు ఆగట్లేదు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు? శాంతి చర్చలు జరగడం అనేది సరే, దానికి ఒక తెలంగాణ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమే అని వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాశారు. మేము శాంతి చర్చలకు సిద్ధమే అని. గతంలో మన రాష్ట్రంలో శాంతి చర్చలు జరిపిన ఒక ప్రయోగం ఉంది, ఆ అనుభవం ఉంది. కాబట్టి విప్లవ పార్టీలకి తర్వాత రాజ్యానికి మధ్యన చర్చలు జరగడానికి ఒక అవకాశం ఉంది. అంటే గతంలో జరిగింది, అవకాశం ఉంది. ఈసారి మావోయిస్ట్ పార్టీ అది ప్రతిపాదించింది. కాబట్టి మనం అనుకున్నది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వము దానికి స్పందిస్తారు అనేటువంటిది ఒకటి అనుకున్నాము. కానీ గత 2-3 నెలలుగా ఆ శాంతి చర్చలు ఇక్కడ పోయాయి, కానీ వరుసగా ప్రభుత్వము మొత్తంగా బస్తర్ను ఖాళీ చేసి ఛత్తీస్గఢ్లో ఆ ఖనిజ వనరులు ఏవైతున్నాయో వాటిని కార్పొరేట్లకు అప్పచెప్పాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అయితే గతంలో తెలంగాణలో శాంతి చర్చలు జరిగినప్పటికీ ఇప్పటికి పరిస్థితి 20 ఏళ్లలో చాలా మారిపోయింది. ఇవాళ శాంతి చర్చలు జరగాలి అంటే అది అమిత్ షా తర్వాత నరేంద్ర మోడీ చేతిలో లేవు. అది అదానీ అంబానీ ఈ ఖనిజ వనరాలు తర్వాత మైనింగ్ మాఫియా ఎవరుతున్నారో వాళ్ళ చేతిలో ఇవాళ అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వము వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కనుక వాళ్ళు ఇవాళ చాలా తొందరగా ఈ ఖనిజ వనరులని ఆదివాసుల విషాదం ఏమిటంటే మొత్తం దేశంలో ఇవాళ జార్ఖండ్లో ఇదే జరుగుతున్నది, గడ్చిలో ఇదే జరుగుతున్నది, బీహార్లో కూడా ఇలా జరగవచ్చు. ఈ ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో కూడా అమాయకమైన ఆదివాసుల కాళ్ళ కింద విపరీత సంపద ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినా వాళ్ళు తోకోరు. వాళ్ళకు కూడబెట్టుకోవాలను, లేకపోతే డబ్బులు చేసుకోవాలను, లేకపోతే రేపటికి దాచుకోవాలను, ఇలాంటి వాళ్ళకు అటువంటి ఆశలే లేవు. వాళ్ళకు జీవితం రోజు గడిస్తే చాలు. అలాంటి ఆదివాసులు ఏది ఆశించకుండా, స్వార్థం లేకుండా అడవి మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తున్నారో ఆ ఆదివాసుల కాళ్ళ కింద ఈ సంపద ఉంది. కనుక ఈ సంపదను ఎలా దోచుకోవాలి అనేటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనే కాదు, ఇవాళ ట్రంప్ యుక్రెయిన్కి వెళ్ళి ఆయన రష్యాతో మాట్లాడుతూ మాకు యుక్రెయిన్ కూడా దాదాపు అంగీకరించింది. వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఖనిజ వనరులు అమెరికాకు దారాదత్తం చేయడం కొరకని వాళ్ళు దాదాపు అంగీకరించారు. ఇవాళ ట్రంప్ ఎక్కడ వెళ్ళినా ఖనిజ వనరులు ఎక్కడున్నాయో అక్కడ వెతుకుతున్నాడు. మన దేశంలో కూడా అదే జరుగుతుంది. కనుక ఇవాళ వాళ్ళు ఒక వాగ్దానం చేశారు కార్పొరేట్కి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు ఈ ఖనిజ వనరులను అప్పచెప్తాం. అది వాళ్ళు ప్రధానంగా అదే ఈ బస్తర్లో ఛత్తీస్గఢ్లో ఉన్న ఖనిజ వనరులు, ఎందుకంటే 18 రకాల ఖనిజ వనరులు ఉన్నాయి అక్కడ, చాలా విలువైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. ఈ మధ్య అది ఎంత నిజమో తెలియదు, కానీ 200 హెక్టార్లో బంగారపు గనులు ఉన్నాయని కూడా తేలింది. కనుక ఈ ఐరన్ ఓర్ కానీ, టిన్ కానీ, టైటానియం కానీ, వజ్రాలు కూడా ఉన్నాయంటున్నారు. కనుక ఈ వనరులను ఎంత తొందరగా వీలైతే మీకు అంత తొందరగా అప్పచెప్తామనేటువంటి ఒక వాగ్దానం వాళ్ళకి చేశారు. దానికి అడ్డమున్నది మావోయిస్టులు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. ఇంతకాలం కూడా వీళ్ళే అడ్డుపడుతున్నారు. కార్పొరేట్ శక్తులు మరి వీళ్ళంతున్నారు, సాయుధంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఉంది అంటే మీకేం లేదు, 2026 మార్చి వరకు మొత్తంగా వీళ్ళని మేము ఎలిమినేట్ చేసి మీకు ఖనిజ వనరులు అప్పచెప్తాం. కనుక ఇవాళ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనేది కేవలము అమిత్ షా మీద నరేంద్ర మోడీ కాదు, అదానీ అంబానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మైనింగ్ మాఫియా ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకునేదాకా, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు వాగ్దానం చేశారు. తర్వాత మన దేశ సంపద చాలా వేగంగా పెరగాలి, మనం ప్రపంచంలో అతి సంపన్న దేశం కావాలి, 2047 వరకు
మనం ప్రపంచంలో ఇవాళ జపాన్ని దాటాము. ఇది రోజు ఈ లెక్కలు వేసుకుంటున్నారు. సంపద సృష్టి అనేది ఇవాళ ఏదో ఫ్యాక్టరీలు బట్టో పరిశ్రమలు బట్టో కాకుండా ఈ ఖనిజాలు ఏమిటంటే అవి భూమిలో దొరికేవి. మీరేం తవ్వి దాన్ని తీసుకోవాలి, తీసుకున్నాక దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము, దాని ద్వారా డబ్బులు చేసుకోవడం. కనుక చాలా సులభంగా సంపద చేసుకోగలిగింది ఖనిజాల ద్వారా. మీరు వాళ్ళ ప్రపంచంలో మన దేశంలో అతి సంపదలు చూసినా ఎవరెవరైతే ఈ ఖనిజ వనరాలు మినరల్స్ మీద పట్టుందో అలాంటి వాళ్ళే ఇవాళ చాలా సంపన్నులుగా ఉన్నారు. కనుక శాంతి చర్చలు జరగడం అనేది ఈ దేశంలో ఉండే కార్పొరేట్ వ్యవస్థ మీద ఆధారపడి, ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవస్థతో కూడా దీనికి సంబంధాలు. ఇప్పుడు అదాని ఉన్నాడంటే ఆయనకు 10-12 దేశాల్లో ఆయనకు వ్యాపారం, మన దేశంలో కాదు 10-12 దేశాల్లో వ్యాపారం, ఆయనకు అమెరికాలో వ్యాపారం. ఆ మధ్యే హెడెల్బర్గ్ అనేటువంటి వాడు వాళ్ళ కంపెనీ ఈయన అమెరికాలో కరప్షన్ చేశాడు అని పెద్ద ఎత్తున చేసి ఆ కంపెనీ మూతపడ్డది. కంపెనీ మూతపడగానే అదానికి ఏం కాలేదు. అందరు అప్పుడు అనుకున్నారు, అరే అమెరికా వాడు కరప్షన్ 8 చర్యలు తీసుకుంటారు అమెరికన్ కోర్ట్స్, అవేం జరగకుండా కంపెనీ అది మూతపడి ఇవాళ అదాని ఒక ప్రశ్నించ స్థాయిని దాటిపోయాడు. ఆయన మన ఇవాళ ప్రభుత్వాలు ఆయన ప్రశ్నించగానే రాజ్యం లేకపోతే సమాజం కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. కనుక శాంతి చర్చలు ఇవాళ కేవలం రాజ్యము మావోయిస్ట్ పార్టీనే కాకుండా దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉండడం వలన ఇవాళ శాంతి చర్చలు జరగడం అనేది ఇంత ఆలస్యం జరగడం. అయినా శాంతి చర్చల ప్రతిపాదన మేమందరము దేశ స్థాయిలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా నిజంగా శాంతి చర్చలు జరిగాయా? అగ్రనాయకుడే కేశవరావుని వాళ్ళు చంపేశారు. అగ్రనాయకుడిని చంపడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో అగ్రనాయకుడు మొట్టమొదటిసారిగా ఇలా ఇక్కడ కొండపల్లి సీతారామయ్య గారు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన జైల్లో ఉన్నప్పుడు కన్నబిరం గారు నేను అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్తే ఎన్టీ రామారావు గారు ఆయన వదిలేశాడు. వయసు వచ్చేసింది, పర్వాలేదు, ఆయన ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నిర్మాణం చేసి ఉండొచ్చు, కానీ ఆరోగ్య రీత్యా ఆయన వదిలేస్తామని ఎన్టీ రామారావు. ఆయన తర్వాత అగ్రనాయకుడు గణపతి, ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన పక్కకు తప్పుకుంటే కేశవరావు ఇప్పుడు అగ్రనాయకుడాడు. కనుక మొట్టమొదటిసారిగా ఒక అగ్రనాయకుడిని కూడా చంపడానికి ప్రభుత్వం వెనుక ముందు ఆడలేదు. సరే చంపారు, చంపిన తర్వాత కనీసం శవాలనైనా ఇవ్వాలి కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.